వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యాయవాది శ్రీకాంత్ పై దాడికి నిరసనగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. అట్టహాసంగా ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ప్రారంభమైన SGF క్రీడా పోటీలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో తెల్లవారుజామునే ప్రధాన రహదారిపై యూరియా కోసం రోడ్డెక్కి రైతుల రాస్తారోకో. క్రెడై ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేస్తున్న DSP వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యటించారు. భూభారతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు భూభారతి దరఖాస్తుల పరిశీలనతో పాటు ఇంతవరకు సర్వే తదితర అంశాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక RDO నారాయణతో పాటు స్థానిక MRO తదితర అధికారులు పాల్గొన్నారు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి లింక్ ఉందని చెప్పు. ఇంతకుముందు మేడం చెప్పలేదు కదా, ఇంతకుముందు చెప్పలేదు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు గుర్తు పేపర్ ఉంది. నాకు మండల ఆఫీసులో ఒక ఓన్లీ టీమ్ చేసుకుంది. చెప్పు ఉన్నది సోషల్ ఆడిట్లో కూడా మేము పూర్తి నా సభ పెట్టినాం. ARDA కూడా మాకు టోటల్ ఒక 56 ఇంకుడు సార్వజనిక మేడం చేయాలంటే మా ఇంటికి వచ్చాం. MPDO గారు కలెక్టర్ గారికి ఖర్చు MRO గారికి ఖర్చు పెట్టిన సర్వే నంబరు B సర్వే నంబరు C సర్వే నంబరు ఆయనకి ఎక్కడ మేడం రెవెన్యూ సర్వీసులు అప్లై చేశారా? అప్లికేషన్ మేడం మా నాన్న పేరు మీద 20 గుంటలు. సరే సరే, ఇప్పుడు మీరు చేశారు కదా రెవెన్యూ
రోజు అసలు మేడం చేస్తారు వాళ్ళు. మీరు చెప్పండి మేడం, మీరు గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఓరుగల్లు నగరం ముస్తాబైంది. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకునే లంబోదరుణ్ణి ఉత్సవ సమితి నిర్వాహకులు మండపాలకు తరలిస్తున్నారు. వివిధ రకాల ఆకృతులతో తయారు చేసిన మట్టి గణనాథుని ప్రతిమలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 9 రోజుల పాటు జరుపుకునే ఉత్సవాలలో మట్టి గణపతులు ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. तो निकाल के उसको ऊपर रखा, भूल गया अब बात कैमरा सामने और उठा पूरा टाउन लोग पूरा देख सकते हैं आप। इधर का एंगल का है।
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మడి సంభయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక మంగళవారం హన్మకొండ భవానీనగర్ తన నివాసం యందు సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సంబయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దాని గురించి ప్రజలు కూడా సంతోషంగా రావడం జరుగుతుంది. అందు గురించి నాకు కూడా చాలా మెచ్చింది. నేను కూడా 3 గ్యారెంటీలకు ఆగుతున్నాయినా కానీ నాకు పార్టీ అనేది మంచిగా నమ్మకంతో మంచిగా అనిపించింది. ప్రజల్లోకి వెళ్తుంది. పక్కా మన పార్టీ గెలవడానికి ప్రోత్సాహంగా ఉన్నది. అందు గురించి నేను కూడా పోతే బాగుంటుంది. ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పేదలకు ₹1 ఇచ్చింది లేదు, ఎంతో బాధ పెట్టింది, ఎంతో ఆగం చేసింది. దాని గురించి కూడా ఆలోచించుకొని మన కాంగ్రెస్ పార్టీ ఎంతో పేదలకు మంచి పనులు చేయడం జరుగుతుంది సార్. అదే ఆలోచించుకొని పార్టీలో రావడం జరుగుతుంది. నమస్కారం తెలియజేస్తున్నాను సార్. నా పేరు కడమంచి రవి, మాది కుంటపల్లి జంగాల కాలనీ, సంగెం మండలం సార్. గత 10 ఏళ్ళుగా మేము బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము కావాల్సిన సేవలు అందించాం. కానీ మాకు తగిన గుర్తింపు రాక దళిత బంధు ఆశ చూపించారు, రేషన్ కార్డులు చూపించారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశ చూపించారు. పింఛన్లు ఏదో వచ్చినట్టు కొంతమందికి వచ్చినాయి. కానీ డబుల్ బెడ్రూమ్ పథకంలో మాకు ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. దళిత బంధువులు అయితే మాకు అసలు దరిదాపులు కూడా రాలేదు సార్. కానీ మీ ప్రభుత్వంలో 6 గ్యారెంటీల హయాంలో మాకు కావాల్సిన రేషన్ కార్డులు వితిన్ ఒక 20 డేస్లోనే మీరు అమలు చేసిన 20 డేస్లోనే నాకు కార్డు రావడం జరిగింది. మా కాలనీలో కూడా చాలా మందికి కొత్త రేషన్ కార్డు, నా పిల్లలు 10 సంవత్సరాలు, నాకు 3 పిల్లలు సార్. పిల్లల పేర్లతో సహా మాకు కొత్త రేషన్ కార్డు వచ్చినాయి. కాకపోతే విషయం ఏంటంటే మా కాలనీకి 100 ఆటోలు ఉంటాయి. అంటే పాతి కోసం తక్కువ ధరలో తెచ్చుకొని మేము వ్యాపారం చేసుకుంటాం సార్. మా బండ్లు పోతానికి వస్తానికి కూడా అసలు మా కాలనీ నిజంగా మా కాలనీ పెద్ద మనిషి రమేష్ గారు చెప్పినట్టుగా వెలేసినట్టుగా ఎక్కడో పుస్తకం ఉన్నది. అటు పోతానికి కూడా 2-3 గుళ్ళు ఉన్నాయి. పెద్దమ్మ తల్లి గుడి ఉన్నది, మారమ్మ మంగళమ్మ తల్లి గుడి కూడా ఉన్నది. బోనాలకు పోయేటప్పుడు కానీ మేము నడవడానికి కానీ అవతలికి వెళ్తానికి కూడా మాకు చాలా ఇబ్బంది ఉన్నది సార్. ఇంకా కొంతమందికి ఒక 30-40 కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. అవి కూడా వస్తే మేము చాలా ఆనందిస్తాం. ఇవాళ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఒక 50 కుటుంబాలని నేను మరియు చారన్న గారు, నాగరాజు అన్న గారు, మాధవన్న గారు, రమేష్ అన్న గారు, దానా సావన్న గారు, మరి మన ప్రతాప్ రెడ్డి అన్న గారు, వీళ్ళ హయాంలో ఒక 50 మందిని పార్టీ సంస్థల ఎన్నికలు అనేది ఇది కాంగ్రెస్ పార్టీ గురించో లేదా రేవంత్ రెడ్డి గురించో ప్రకాష్ రెడ్డి గురించి పరీక్ష కాదు. ఇది ప్రజలే వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఈ కాంగ్రెస్ను బలోపేతం చేయాలి, ఈ కాంగ్రెస్ను మరి స్థానిక సంస్థల్లో గెలిపించుకోవాలి అని ఒక పట్టుదల రావాలంటే ఒక రకంగా ప్రజల యొక్క భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గెలవవలసిన అవసరం ఉంది. దాని ద్వారా స్థానిక శాసనసభ్యుడిగా నన్ను, అదేవిధంగా ముఖ్యమంత్రిగా గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిని మీరు ఒక రకంగా బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మనకు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ధైర్యంగా తీసుకొని ముందుకు పోవడానికి దోహదపడుతుందనే విషయం కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలలో కూడా మీరు బలంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థలలో మంచి మెజార్టీ తీసుకొచ్చుకోండి. మెజార్టీ కాదు, 100% మనం సర్పంచులు గెలవాలి, వార్డు మెంబర్లు గెలవాలి. ఎడిగా పోయింది అందరి ముగ్గురు నేను తీసి పడేసిన. ఒక కుటుంబం 2 పెట్టుకున్నారు, తీసి పడేసిన. ఒకే కుటుంబం వాళ్ళు 3 బర్రెలు పెట్టుకున్నారు, తీసి పడేసిన. కార్యకర్తలు ముఖ్యులే వదాలి, ఎందుకంటే మనము గరీబ్ వాళ్ళకి చేసుకుంటాం. అది మన విధానం. అది నుంచి 10 ఇళ్ళు ఇప్పుడే మీకు సెకండ్ ఫేజ్లో శాంక్షన్ ఇచ్చేసినట్టే, మీరు దాన్ని ఏం అనుమానవట్లేదు. మళ్ళీ దాని తర్వాత ఇస్తూనే ఉంటా. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ 5 సంవత్సరాలు అంటే ఈ 5 ఫేజులలో 100% అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చే పద్ధతి కాదు. ఇవన్నీ కండిషన్. మరి ఓటేసిన సార్ నేనే చేసినట్టు కాదు, ఇల్లు కూడా తిరగాలి. మళ్ళీ మీరు ముఖ్యులు తిరిగి చెప్పాలి. అంటే మీ అందరి బాధ్యత. ఇప్పుడు మీ దాంట్లో పెద్ద మనుషులు వచ్చింది కదా, ఈ పెద్ద మనుషుల బాధ్యత ఏంది? అధ్యక్షుడు నువ్వు కూడా పోయి ఎక్కడెక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రండి. ఆయన ప్రకాష్ రెడ్డి గారి గురించి మనకు తెలుసు.
మన పక్క నర్సంపేట ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా, ఆయనతో మనం బాగుపడదామని చెప్పి అట్లా తీసుకురావాలి. అది నేను వేసిన సార్ కావాలంటే ఓటు చూడమంటే కాదు, ఎందుకంటే సర్పంచ్ ముఖ్యం మనకి. ఆ సర్పంచ్ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఇవాళ ఎన్ని రకాల ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు చూడండి మీరు. ఉచిత బస్సు. షాంపేట మండల కేంద్రంలో టీయూఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం షాంపేట టౌన్ అధ్యక్షుడు రంగు మహేందర్ అధ్యక్షతన ఉద్యమకారుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షులు పొడిశెట్టి గణేష్ జిల్లా ఉపాధ్యక్షులు గిద్దెమారి సురేష్ జిల్లా యూత్ అధ్యక్షులు కొమ్ముల శివ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడడం జరిగింది. దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డుల ద్వారా 2023 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అమలుపరిచిన అంశాలు, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు, 250 గజాల ఇంటి స్థలం, 25,000 గౌరవ వేతనం, ఉచిత బస్సు, ట్రైన్ సౌకర్యం అమలు చేయాలని పోస్ట్ కార్డుల ద్వారా రాహుల్ గాంధీకి లేఖలు రాయడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరిచి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని, లేని పక్షంలో ఉద్యమకారుల చేతిలో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. ఉద్యమకారుల హామీలను ఉద్యమకాల ఫోరం రాష్ట్ర ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీమతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారికి లేఖ కార్యక్రమం సాయంత్రం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఉద్యమకారులకైతే ఎటువంటి హామీలు అయితే ఇస్తానన్నటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని రాహుల్ గాంధీకి మేము విజ్ఞాపించుకుంటున్నాము. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. దానివల్ల స్పందన లేదు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారికి కళ్ళు తెచ్చి ఉద్యమకారులకు ఇస్తున్న హామీలను వెంటనే అమలు చేయాలని మేము ఉద్యమకారుల ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇస్తానన్నటువంటి హామీలను నెరవేర్చకపోతే ఇక దేనికైనా ఉద్యమాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని శాంపేట మండల గడ్డ నుంచి మేము సమావేశం చేసి మీకు విన్నవించుకుంటున్నాం. జై తెలంగాణ. కేంద్రంలో టీయూఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఏవైతే 6 గ్యారంటీలు అని చెప్పి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, అదేవిధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని తెలిపాడు. ఇప్పటి వరకు కూడా 22 నెలల కాలం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అందులో భాగంగానే ఈరోజు ఏఐసిసి రాష్ట్ర దేశ కార్యదర్శి గారికి రాహుల్ గాంధీ గారికి ఈరోజు ఉద్యమకారులందరం కలిసి లేఖలు రాసి పోస్టు ద్వారా పంపించడం జరుగుతుంది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేసి పెన్షన్ విధానాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం పిలుపు మేరకు శాంపేట మండల కేంద్రంలో ఏఐసిసి మెంబర్ రాహుల్ గాంధీ గారికి పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తిస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. 250 గజాల ఇంటి స్థలము, 25,000 పింఛని ఇస్తామని ఇప్పుడు గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని పక్కన పెట్టి మళ్ళీ ఎలక్షన్కు రాబోతున్నాడు. స్థానిక ఎన్నికలకు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చినాకనే స్థానిక ఎన్నికలకు రావాల్సిందిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేస్తుంది. డిమాండే కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇచ్చినప్పుడే స్థానిక ఎన్నికలలో మళ్ళీ ఆ ఎన్నికలకు ముందు ఉద్యమకారులంతా నడుస్తారని ఉద్యమకారుల ఫోరం పిలుపునిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఉద్యమకారులను
గుర్తించకపోతే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని హెచ్చరించడం జరిగింది. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, డాక్టర్ చీమశ్రీ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. న్యాయవాదిపై దాడి సంఘటన న్యాయవాద సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. సోమవారం ఓ కేసు విచారణలో భాగంగా అడ్వకేట్ కమిషన్గా నియమితులైన కుకట్పల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్పై దాడి జరగడం కలకలం రేపింది. ఈ సంఘటనను ఖండిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదులపై వరుస దాడులు జరుగుతుండడం వృత్తిని జటిలం చేస్తున్నాయని నాంపల్లి క్రిమినల్ కోర్టు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్వర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఈ దాడులను అరికట్టడంలో విఫలమయ్యాయని విమర్శించిన ఆయన న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టంను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను కొట్టి గాయపరచడం జరిగింది. ఆయన గాయాలపై హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో దాన్ని ఖండిస్తూ మేమంతా ఈరోజు స్టేట్ అంతా బైకాట్ చేసి నిరసన తెలుపుతున్నాము. అట్లాగే గవర్నమెంట్ను ఎన్నో సంఘటనలు జరిగి ఎన్నిసార్లు చేసినా కానీ మీనవేషాలు లెక్క పెట్టుకుంటా అడ్వకేట్ ప్రొటెక్షన్ తీసుకురాలేక అడ్వకేట్లను వృత్తిపరంగా ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నారని వాళ్ళకి సపోర్ట్ చేయకుండా చోద్యం చూస్తుంది. సో దాన్ని ఖండిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందా అని చెప్పేసి నొక్కి వక్కానిస్తూ మేము విధులను బహిష్కరిస్తున్నాం. We want justice. We want justice. We want justice. We need Advocate Protection Act. We need Advocate Protection Act. We demand Advocate Protection Act. అడ్వకేట్లపై దౌర్జన్యాలు రోజు రోజుకి అది కామన్గా అయిపోతుంది. ఈ విషయంలో మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే తెచ్చేలా చేయకపోతే మనకి ఇలా రోజు నిరంతరం బైకాట్ చేసుకుంటూ ఉండవలసి వస్తుంది. ఈ బైకాట్లు అనేటివి ఒక ఫైనల్ స్టేజ్కి రావాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఇంతవరకు అది రాలేదు. మనం ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం సెక్రటరీని ముట్టడించి మనం తెలంగాణ ఎలా అయితే సాధించామో అలాగే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాల్సిన కనీస రక్షణ చట్టం మనకు అవసరమైంది. ప్రజల్లో ఇది ఒక చిరుకుల భావంగా తయారవుతుంది. న్యాయం కోసం పోరాడే మనం న్యాయం కోసం జలమెత్తాల్సిన పని మనకి ఈరోజు కల్పించిన ఈ యొక్క సందర్భంలో మనకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే వచ్చేలాగా మనం చర్య తీసుకోవాల్సింది, ప్రభుత్వం ఒత్తిడి చేయవలసింది. అంతకంటే మంచి మన ప్రొటెక్షన్ అడ్వకేట్ ప్రొటెక్షన్ అనేది ఒక రక్షణ చట్టం, చట్టపరమైన హక్కు. దాన్ని ఈరోజు న్యాయవాదులుగా న్యాయం కోసం పోరాడుతుంటే మన పైన దౌర్జన్యాలు చేసినప్పుడు మనం దాన్ని రక్షణ చట్టం తీసుకోకపోతే అది నిజంగా మనం దీనిపైన చాలా సీరియస్గా ఆలోచించాల్సింది. మనం తప్పకుండా ఈ రక్షణ చట్టం ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు మనం కంపల్సరీగా దాన్ని ప్రభుత్వం చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. అంటే రక్షణ చట్టం వెంటనే రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను తాళపల్లి ఆగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాళపల్లి మనోజ్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఐతరాజ్పల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన న్యాతారి పద్మకు గ్యాస్ కనెక్షన్తో పాటు సిలిండర్ అందజేశారు. వర్షం పడితే వంట చేసుకునేందుకు వీలు లేని నిరుపేద పద్మకు గ్యాస్ సిలిండర్ అందజేయాలని కోరగా వెంటనే స్పందించి గ్యాస్ సిలిండర్ అందజేసినందుకు తాళపల్లి మనోజ్ గౌడ్కు ఐతరాజ్పల్లి గ్రామ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని సాయి కిషోర్ గౌడ్ తెలిపారు. మనోజ్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఐదరైపల్లి గ్రామానికి చెందిన న్యాతరి పద్మకు నిరుపేద కుటుంబస్తురాలు. వీరికి వర్షం కొడితే కనీసం వంట చేసుకునే పరిస్థితి కూడా లేని ఒక నిరుపేద కుటుంబం. వీరికి నేను అడగగానే వీరికి గ్యాస్ సిలిండర్ కావాలని చెప్పేసి నేను అడగగానే స్పందించి తన జన్మదిన సందర్భంగా మా గ్రామ నిరుపేద కుటుంబస్తురాలు పద్మ గారికి గ్యాస్ సిలిండర్ మరియు కనెక్షన్ ఇప్పిస్తున్నందుకు తాళ్ళపల్లి మనోజ్ గౌడ్ గారికి
ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మా గ్రామ పక్షాన తాళపల్లి మనోజ్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరియు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు మా ఊర్లో నిర్వహించాలి. రాబోయే రోజుల్లో మా ఏ నిరుపేద కుటుంబస్తునికైనా మేము అడగగానే వారికి అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.